కారు దిగిపోవడం పక్క, బీజేపీలోకి పోతా కాంగ్రెస్లోకి పోతా, ఆ పార్టీలు మనవి తప్పేముంది, గణతంత్ర దినోత్సవ వేడుకలు, అంగుటి ఆసక్తికర వ్యాఖ్యలు, జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు మనసులో మాట బయట పెట్టిన వైనం అంటూ ఒకరు చూస్తాను. యా ఏదేమైనా కారు దిగడం గ్యారంటీ అంటున్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. శుక్రవారం గణతంత్ర వేడుకలకు హాజరైన మల్లారెడ్డిని పార్టీ ఎప్పుడు మారుతున్నారని మీడియా మిత్రులు సరదాగా ప్రశ్నించారు. దానికి అంగుటి చాలా సీరియస్ గానే సమాధానించేటట్టు తెలుస్తుంది. బీజేపీలోకి పోతా లేదంటే కాంగ్రెస్లోకి పోతా అయినా పోతా అన్నాడు. కారు దిగిపోవడం మాత్రం పక్కా అన్నట్టుగా తనదైన శైలిలో ఆన్సర్ చేశారు. అంతేకాదు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మనవే, ఆ పార్టీలోకి పోతే తప్పేందని అన్నారట. వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదట క్యూలో నిలబడింది మల్లారెడ్డిని అనే వార్తలు వినిపించాయి. అల్లుడితో కలిసి హస్తంగుడికి చేరేందుకు ఆయన ఆసక్తి చూపించారు. ఇప్పటికే కాంగ్రెస్తో ఆయన చర్చలు కూడా జరిపినట్లు కథనాలు వచ్చాయి. అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను మల్లారెడ్డి జోకినంతా మరెవరు కూడా జోకలేదేమో. మా బాస్ కేసీఆర్, మా చిన్న బాస్ కేటీఆర్ అంటూ కల్వకుంట్ల కుటుంబానికి ఆకాశానికి ఎత్తేవారు. మల్లారెడ్డి పొగడ్తలకు కేసీఆర్ కేటీఆర్ కూడా పడిపడి నవ్వేటోళ్ళు. ఇదంతా చూసిన జనాలు కేసీఆర్ ఫ్యామిలీకి ఇంతకన్నా వీర విధేయుడు మరొకరు దొరకరు అనుకునేవారు. కానీ అవన్నీ రాజకీయ నవలే, పై నుండి వచ్చినవి అనేది తెలుస్తూ ఉంది. సో మల్లారెడ్డి కారు దిగడం ఖచ్చితంగా ఖాయం, రాసి పెట్టుకోండి. అంత ఈజీ ఏం లేదు అనే నిన్న మరి రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది కాబట్టి మేబీ ఖచ్చితంగా ఆయన బీజేపీ వైపు చూస్తుండేమో అనేది కూడా కొంత అనుమానం అయితే బలంగా వినిపిస్తుంది. బీజేపీ పోతే అక్కడ మల్కాజ్గిరి సీట్, ఎంపీ సీట్ని దక్కించుకోవచ్చు అనేది కూడా బీజేపీ ప్లాన్ అయి ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే మల్కాజ్గిరి అదేవిధంగా మేడ్చల్ ఈ రెండు అసెంబ్లీ స్థానాలు ఈయన అల్లుడు. సో అక్కడ కొంత బలం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా మరి మల్లారెడ్డి అయితే పార్టీ మారడం ఖాయం, మళ్ళీ నో డౌట్ ఖచ్చితంగా పార్టీ మారుతాడు. అది కాంగ్రెస్ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టే మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. చూడాలి ఏమవుతుందో.